వీడియోస్ దిస్ ఈస్ యాంకర్ శశికళ. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ కళలో మీరు స్వప్న శాస్త్రం ప్రకారం వితంతువున కళలో చూసినట్లయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. సో వితంతువు అంటే ఒక దురదృష్టము, ఒక ఇష్టమైన వ్యక్తిని మన జీవితంలోంచి కోల్పోవడము, ఎంతో బాధతో కూడిన సంఘటన. సో అలాంటి వితంతువుని మీరు కళలో చూసినట్లయితే మీ జీవితంలో ఒక నష్టం లేదా ఒక పెద్ద మార్పును ఎదుర్కోబోతున్నారని ఈ కళ యొక్క అర్థము. ఈ కళ మీరు ఇష్టపడే ఏదైనా వ్యక్తిని లేదా ఇష్టపడే ఏదైనా పనిని మీరు కోల్పోబోతున్నారని ఈ కళ యొక్క అర్థము. దీని అర్థము మీ జీవితము ఇంతటితోటే అయిపోతుందని కాదు. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. మీ జీవితంలోకి వచ్చే మార్పులను మీరు స్వీకరించి సర్దుబాటు చేసుకోవాలని, అనుకూలంగా మార్చుకొని మీకు తగ్గట్టుగా మీరు జీవించాలని కళ యొక్క అర్థము. అంతేకాదు, కోల్పోయిన వాటిని గురించి ఆలోచించకుండా మీ జీవితంలో ఇంకా మీకున్న బాధ్యతలను గురించి ఆలోచించాలి. మీకు మిగిలిన జీవితం పట్ల మీరు నిర్లక్ష్యం చేయకూడదని కూడా ఈ కళ యొక్క అర్థము. అంతేకాదు, అయిపోయిన దాని గురించి ఆలోచించకుండా మీ జీవితాన్ని ముందుకు నడిపించే విషయాలపై మీరు దృష్టి పెట్టాలి. అయితే మీరు వితంతువుతో ప్రేమలో పడ్డట్టుగా గనక కళలో చూసినట్లయితే ఇది చాలా మంచి కళ. ఇది మీ జీవితంలో తొందరలోనే అదృష్టం రాబోతుందని కళ యొక్క అర్థము. అయితే ఒక వితంతువు కళలో ఏడుస్తున్నట్లుగా గనక చూసినట్లయితే ఇది కూడా అంత మంచి కళ కాదు. మీ పక్కనే ఉంటూ మీ వెనక గోతులు తవ్వే మనుషులు మీ పక్కనే ఉన్నారని అర్థము. కాబట్టి మీతో ఉన్న వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ సీక్రెట్స్ కూడా ఎవరితో షేర్ చేసుకోకండి. అలా షేర్ చేసుకున్నట్లయితే వాళ్ళు మీకు ద్రోహం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కళ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కళలో మీరు వితంతువుకు డబ్బు ఇస్తున్నట్లుగా గనక చూసినట్లయితే ఇది కూడా చాలా మంచి కళ. ఇది రాబోయే అదృష్టాన్ని మరియు మీకు వచ్చే ధనలాభాన్ని సూచిస్తుంది. కళలో మీరు వితంతువుతో మాట్లాడుతున్నట్లుగా గనక చూసినట్లయితే ఇది కూడా మంచి కళ కాదు. మీపై నిందలు పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. తెలుసుకున్నారు కదా వితంతువు కళలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయని. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం.